బహుమతి పొందాలి అంటే ఖచ్చితంగా నియమం ప్రకారంగా పోరాడాలి. పరుగు పందెం ఉంటుంది, పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వారిలో ఒకడు మాత్రం బహుమతిని పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్కడే జయించిన పరిశుద్ధులు, జయించిన సంఘం, దైవ నియమం ప్రకారంగా పోరాడిన దేవుని బిడ్డలు, జీవించిన వారు, నడుచుకున్న వారు, అనుసరించిన వారు. పరుగు పందెంలో చాలా మంది పరిగెత్తుచున్నప్పటికీ పందెములో ఒక్కడే ఎలాగున బహుమతి పొందుతాడో, సరిగ్గా దేవుని వెంబడిస్తున్న లక్షలు కోట్ల కొలది ప్రజల్లో ప్రపంచవ్యాప్తంగా చూస్తే కొన్ని కోట్ల మంది, దేశాలే ఈ రోజున ప్రభుని వెంబడిస్తున్నారు. వీరందరూ కూడా పరుగు పందెంలో ఉన్నవారు. ఆమేన్ చెప్పాడు. వీరంతా కూడా పరుగు పందెంలో ఉన్నవారు, పరుగు పందెంలో ఉన్నవారు. వీరంతా కూడా పరుగు పందెంలో ఉన్నవారే, పరిగెత్తుతున్నవారే. ఈ సార్వత్రిక సంఘములో ఒక గుంపు. సార్వత్రిక సంఘం అంటే అన్ని సంఘాలు కలిపి ఒక సంఘం. మన భారతదేశంలో ఎన్ని సంఘాలు ఉన్నా, ఇతర దేశాల్లో ఎన్ని సంఘాలు ఉన్నా ఏంటి, సంఘాలన్నిటిని కలిపి సార్వత్రిక సంఘము అన్నారు. ఆమేన్. ఈ సార్వత్రిక సంఘంలో పరిగెత్తుచున్న వారందరిలో ఒక గుంపు బహుమానాన్ని పొందుతారు, కిరీటాన్ని పొందుతారు. వారే జయించిన పరిశుద్ధులు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఒక శ్రేష్టమైన ప్రత్యక్షత ఏంటంటే, ఆ జయించిన పరిశుద్ధుల గుంపులో నీవు నేను కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఉండాలి, నేనుండాలి. ఉండాలి అంటే నియమం ప్రకారంగా పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.